హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే అండి మీ అందరికీ అందమైన లట్కన్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలనే చూపిస్తాను. సో ముందుగా అయితే అండి మనము బ్లౌజ్ పీస్లో ఉంచి మిగిలిపోయిన క్లాత్లో ఈ 7 ఇంచెస్ స్ట్రిప్ అనేది తీసుకుందాం. ఇక విడ్త్ అయితే అండి 2 ఇంచెస్ ఉంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లూజ్ గుట్ అనేది వేసుకుందాం. లూజ్ గుట్టు వేసాక మనము ఒక సైడ్ దారం లాగామంటే మనకి కుచ్చులాగా అయితే ఫామ్ అయిపోతుంది, గ్యాదరింగ్ లాగా అవుతుంది కదండి. సో ఈ విధంగా 2 ముక్కలని చేసి పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత అండి ఇప్పుడు నేను బార్డర్ పీస్ అనేది తీసుకున్నాను. బార్డర్ అయితే అండి 3.5 ఇంచెస్ విడ్త్, ఇంకా లెంగ్త్ అనేది స్క్వేర్ పీస్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు మనము ఈ కుచ్చులా చేసుకున్న ఈ స్ట్రిప్ని డయాగ్నల్ షేప్లో ఈ స్క్వేర్ మీద పెట్టుకోవాలి. అంటే ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి స్ట్రైట్గా పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇదైతే అండి రైట్ సైడ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని వేసుకోవాలి. సో ఈ విధంగా కుట్టు వేసుకున్నాక ఇప్పుడు అటు హాఫ్ ట్రయాంగిల్ ఇటు హాఫ్ ట్రయాంగిల్ లాగా ఉంది కదండి, దాన్ని మళ్ళీ సెంటర్కి అయితే మడుచుకొని మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇదంతా అండి మనము రాంగ్ ఫ్యాబ్రిక్ మీద అయితే కాదండి, రైట్ సైడ్ మీదే మనం పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ కింద వచ్చిన ఈ 2 ట్రయాంగిల్స్ని పైకి ఈ విధంగా అనుకోవాలండి. సో సైడ్లో ఉన్న ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు పైకి అనేసామంటే ఈ విధంగా అయితే ఫామ్ అవుతుందండి, కింద కుచ్చులాగా వచ్చేస్తుంది, ఇక పైన ట్రయాంగిల్ లాగా వస్తుంది. సో ఇప్పుడు మనము డోరీ తీసుకొని ఆ ఎండ్ని అక్కడ పెట్టుకొని ట్రయాంగిల్ లాగా మడుచుకొని ఒక కుట్టు వేసేసుకున్నామంటే మనకి ఈ అందమైన ఫ్లోరల్ లట్కన్స్ అయితే రెడీ అయిపోతాయండి. చాలా చక్కగా కింద మనకి ట్రయాంగిల్కి కుచ్చులాగా వచ్చేసింది చూడండి, ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇవి కానీ బ్లౌజ్కి వేసుకుంటే చాలా లుక్ అనేది ఇస్తుంది. సో మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.